ఒక ఇద్దరికి సీట్ల విషయంలో మాత్రం చాలామంది విమర్శిస్తున్నారు కానీ నేనైతే సమర్థిస్తా. చంద్రబాబు గారు చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నారనుకోవాలి. కొలికపూడి శ్రీనివాసు, అట్లాగే మహాసేన రాజేష్. పి గన్నవరం నియోజకవర్గం నుంచి మహాసేన రాజేష్కి, తిరువూరు నుండి కొలికపూడి శ్రీనివాస్కి సీట్లు ఇవ్వడం అన్నటువంటిది చాలా గొప్ప విశేషమైన నిర్ణయం. చంద్రబాబు జీవితంలో తీసుకున్నటువంటి అతిపెద్ద సంచలన నిర్ణయం. లోకేష్ దాని వెనకాల ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే లోకేష్ ఇప్పుడు జనంలో నుండి వచ్చే వాళ్ళని పట్టించుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అన్నటువంటిదే జనంలో ఉన్నటువంటి ఒక అసంతృప్తి. లేదా అందుకోసమనినే ప్రజా ఉద్యమకారులు ఎవరు తెలుగుదేశం పార్టీలో లేక చివరికి జనం కోసం అని చెప్పేసి ఆ పక్కన జనసేన మీదనో లేకపోతే ఇంకొకళ్ళ మీదనో డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా 10 మందిని పోగేయగలిగినటువంటి నాయకులు కావాలా, లేదా మంచి వాయిస్ ఉన్నటువంటి నాయకులు కావాలి. మహాసేన రాజేషు, కొలికపూడి ఇద్దరు కూడా బీజేపీ అంటే తీవ్రంగా ద్వేషిస్తారు. ప్లస్ మహాసేన రాజేష్ వచ్చేటప్పటికి హిందుత్వాన్ని కూడా తీవ్రంగా ద్వేషిస్తాడు. ద్వేషించేవాడు ఆడపిల్లల్ని కనుక ఏది హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి క్రిస్టియన్స్కి ఇంత డబ్బులు ఇస్తానని కూడా ప్రకటించాడు. ఇట్లాంటి దాని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది హిందూ సంఘాలు. బట్ అతను ఇవన్నీ మాట్లాడి బాగా పాపులర్ అయ్యాక లోకేష్కి దగ్గరయ్యారు, చంద్రబాబుకి దగ్గరయ్యారు. అప్పటి నుంచి అతని బాగోగులు చూసుకుంటోంది లోకేష్. అతన్ని ఎక్కువగా వివాదాస్పదమైన మాట్లాడద్దు హిందూ అంశాల మీద అని చెప్పి ఆపింది లోకేష్. అట్లాగే బీజేపీ మీద కంటే జగన్ మీదకే వెళ్ళని చెప్పేసి ఇతన్ని కంట్రోల్ చేసింది కూడా కొలికపూడిని కూడా లోకేష్. తన మాటలు విన్న ఇద్దరికి టికెట్లు ఇప్పించుకున్నాడు లోకేష్, మహాసేన రాజేష్కి, ఇటు పక్కన ఈయనకి. తద్వారా దళిత సామాజిక వర్గంలో వాయిస్ ఉన్నటువంటి ఇద్దరు బలమైనటువంటి లీడర్లు. ఇంతవరకు తెలుగుదేశంలో బలమైన వాయిస్ ఉన్న లీడర్లు ఎవరున్నారు కరెక్ట్గా చెప్పాలంటే? ఆనందబాబు, జవహరు, వీళ్ళందరూ 10 మందిని పోగేయగలిగినటువంటి వాళ్ళు కాదు. కొంతవరకు అనిత బెటర్. ఇప్పుడు అట్లాంటి లీడర్లని తీసుకొచ్చారు. అందులో కూడా అక్కడ బలమైనటువంటి తోడు ఉన్నా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరువూరులో రక్షణ నిధి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ ఉన్నారో తను తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్ళడానికి వైసీపీ నుంచి యువతలకు వచ్చేసారు కూడా, పార్టీ చెప్పినా కూడా వినకుండా. అట్లాంటి మనిషిని పక్కన పెట్టి, అలాగే తమ నాయకుడైనటువంటి స్వామిదాస్ని పక్కన పెడితే ఆ స్వామిదాస్ వైసీపీకి వెళ్ళిపోయాడు, రక్షణ నిధి ఇటుకు వచ్చాడు. అట్లాంటి ఆయన కూడా పక్కన పెట్టి కొలికపూడికి ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. అట్లాగే అక్కడ మారుతి అనుకుంటా పి గన్నవరంలో చాలా ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తిని తీసేసి ఈయనకి ఇవ్వడం అన్నటువంటిది ఇది సంచలనాత్మకమైన నిర్ణయాలే. ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ కలిసి తీసుకున్నటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలే. వాళ్ళు కూడా అదృష్టవంతులు, బాధ్యతగా ఉండి ప్రజల చేత ఎన్నికై గెలవాలని కూడా కోరుకుంటాను నేను.